జూన్ 28 దేవుని వాగ్దానం. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను. ఇర్మీయా 33:3. మన ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనము మరొక నూతన దినము చూచే ధన్యత ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. అందుని బట్టి దేవాతి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, ప్రభు రాజ్యపు వారసులారా, దేవుడు మనకిచ్చే ఈ శ్రేష్టమైన ఆశీర్వాదం చూడండి. మనము చాలా పర్యాయములు ఎన్నో విషయాలు మనకి తెలియక, అర్థం కాక మనము ఎంతగానో దాని కొరకు ప్రయత్నిస్తూ ఉంటాం, వాటిని తెలుసుకోవాలని, పరిశోధించాలని. అయితే ఈరోజు దేవుని వాగ్దానం మనం గమనిస్తే, నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. దేవుడే స్వయంగా ఇచ్చిన గొప్ప స్వరం ఇది. దీనిలో ధైర్యం ఉంది. దీనిలో మనలో ఒక గొప్ప నిరీక్షణ కలిగింపజేసే ఒక ఉన్నతమైన స్వరం దాగి ఉంది. ప్రియ విశ్వాసి, నువ్వు దేని కొరకైతే దిగులు చెందుతున్నావో, దేని కొరకైతే జరగాలి అని ఆలోచనతో, ఆశతో నీవు ముందుకు వెళుతూ ఉన్నావో, వాటిని జరిగించటానికి, అవి నీ జీవితంలో ఉన్నత స్థాయిలో కనబడటానికి ప్రభు అంటున్నాడు, నాకు మొర్రపెట్టము. మరి దేవునికి మొర్రపెట్టే వారంగా ఉంటున్నావా? నిజముగా తనకి మొర్రపెట్టే వారందరికీ ఆయన సమీపంగా ఉన్నాడు. నువ్వు నిజముగా ఆయన సన్నిధిలో మొరపెట్టు. ప్రభువు నీకు ఇచ్చే ఆశీర్వాదాలు ఉన్నతంగా నీకు కనబడతాయి. ప్రభు ఇచ్చే ప్రతి ఆశీర్వాదము నీ జీవితానికి మేలుకరంగా ఉంచటానికి ఆయన ఇస్తున్న అద్భుతమైన మార్గమే నాకు మొర్రపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. నిజమే, ప్రభువు మనకి ప్రతి సంగతిని, విషయాన్ని మనకి తెలియచేసేవానిగా ప్రభువు ఉన్నాడు. ఆ గొప్ప సంగతులను మనం తెలుసుకున్నటకు దేవుని యొక్క సన్నిధిలో నీవు మొర్రపెట్టేవానిగా ఉన్నప్పుడు ప్రభు ప్రతి సందర్భాన్ని నీకు జ్ఞప్తికి తెస్తాడు. అతి కృపా భాగ్యములు దేవాతి దేవుడు నీకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. గడిచిన కాలమంతా నీవు తోడుగా ఉండి నూతన దినము మాకు అనుగ్రహించినందుకు వందనాలు నాయన. నీ వాగ్దానము మొరపెట్టు, ఉత్తరమిస్తానని వాగ్దానం చేశావు. నీ బిడ్డలు వేటి కొరకైతే మొరపెడుతున్నారో వాటి నెలను వారికి అనుగ్రహింపు చేయండి. నీ యొక్క ఆశీర్వాదంతో బిడ్డలను నింపమని ప్రార్థిస్తున్నాను. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యములలో గొప్ప జయము బిడ్డలుగా దయచేయండి. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు ఆదరణ, నెమ్మది అనుగ్రహించండి. ఈ దినదీవులతో నింపి మీరే మహిమ పొందమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.